ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. హయగ్రీవాయ నమః. శ్రీ మేధా సరస్వత్యై నమో నమః. వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రేక్షకులందరికీ కూడా ఈ 2026 సంవత్సరము 1వ తేదీన గురువారం రోజున వచ్చేటటువంటి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఎందుకంటే మనకి నూతన సంవత్సరం మన యొక్క భరతఖండంలో మాత్రమే, అంటే మనకి ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ ఒక్క భరతఖండంలో మాత్రమే మార్చిలో వచ్చేటటువంటి యుగాది నామ సంవత్సరాన్ని మనం కొత్త సంవత్సరంగా ప్రారంభిస్తూ ఆ రోజున ఉన్నటువంటి గ్రహస్థితులను మాత్రం, అంటే అప్పటి నుంచి ఒక సంవత్సర కాలం మరలా ఉగాది వచ్చేంత వరకు ఉండేటటువంటి గ్రహస్థితిని మాత్రమే మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటాం. అయితే మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అయినా సంఖ్యల్లోనే మనం చూస్తూ ఉంటాము, జన్మజాతకం అయినా సరే. అట్లాగే నింగిలోకి పంపించేటటువంటి ఒక రాకెట్ కానీ విమానాలు కానీ, అట్లాగే మనం భూగర్భంలో అంటే భూమిపైన ప్రయాణించేటటువంటి రైల్వేలు కానీ, ఏ వాహనమైనా, లేకపోతే మనం ప్రతినిత్యము వాడుకలో వాడేటటువంటి వాచ్లో ఉండేవి కానీ ప్రతిదీ అక్షర సముదాయంతోనే, అంటే అంకెల సముదాయంతోనే కూడి ఉంటుంది. కాబట్టి మరి జనవరి 1/1/2026 సంవత్సరం అనేటటువంటిది మొత్తంగా కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం మొత్తం ఈ 2026 సంవత్సరం 3 సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే 2026 అనేటటువంటిది 1వ సంఖ్యని సూచిస్తుంది. అంటే రవి యొక్క బలము, గురువు యొక్క బలము, ఈ ఇరువురు మిత్రువులు. అట్లాగే ఈ ఇరువురి యొక్క ఆత్మశక్తి, జ్ఞానశక్తి, ఆత్మ జ్ఞానశక్తి వలన ప్రతి ఒక్కరికి కూడా శుభాలు కలగటానికి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ని, ఎవరైతే వారికి ఉన్నటువంటి లౌకిక జ్ఞానం కావచ్చు, లేకపోతే పారమార్థిక జ్ఞానము కావచ్చు, దైవజ్ఞానము కావచ్చు, దైవచింతన కావచ్చు, ఎవరికి ఏ విషయంలో అయితే జ్ఞానము ఆపాదింపబడి ఉంటుందో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి. అట్లాగే గురువారం అవ్వటము ఈ రోజున జనవరి 1. అట్లాగే మనకి ఆ రోజున చంద్రుడు సొంత నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రము వృషభ రాశిలో ఉండటము ఇంకా పరమానందదాయకము. శని చేత వీక్షింపబడుతున్నాడు. కాబట్టి విశేషమైనటువంటి గృహాలు, ధనము, లాభము, అట్లాగే వస్తు వాహనాదులు, బంగారపు వెండి ఆభరణ వస్తువులు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సమస్త రాశుల వారు, నక్షత్ర వారు, అట్లాగే ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండేటటువంటి అవకాశము కలగాలని మనసారా కోరుకుంటూ, ఎటువంటి మన ప్రపంచానికి ముప్పు వాటిల్లకూడదని, అస్త్రాలతో శస్త్రాలతో ఎక్కడా కూడా యుద్ధ భయము లేకుండా దేశాలన్నీ కూడా పరస్పరము మంచి మిత్రశక్తిని ఉపయోగించుకోవాలని, ఎటువంటి వైరము ఏ దేశానికి కలగకూడదని. ఎందుకంటే దానివలనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా తగినటువంటి సాన్నిధ్యము కలిగి ఒకరికొకరు చక్క కమ్యూనికేషన్ అయ్యి, దేశాల మధ్య కమ్యూనికేషన్ ఉంటే ప్రతి దేశము కూడా అభివృద్ధి పదంలోకి వస్తుంది. కాబట్టి మనందరము ఒకటే కోరుకోవాలి, జనవరి 1 రోజున ఆ యొక్క దక్షిణామూర్తి వారు కానీ, దత్తాత్రేయ స్వామి వారికి కానీ చక్కగా అష్టోత్తర పూజ చేయండి. ఈ 2026 సంవత్సరం మొత్తము కూడా ప్రపంచ జనానికి, అట్లాగే సమస్త జీవరాశులకి పంచభూతాల వలన కలిగేటటువంటి ఆపదలు, దోషాలు, సునామీలు, అట్లాగే యుద్ధ భయాలు, రాజులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రాణభయము, మృత్యుభయము లేకుండా గ్రహస్థితి అంతా కూడా అందరి మీద చక్కగా ప్రసరింపజేయాలని మనసారా మనందరము కోరుకుంటూ, మరి ముఖ్యముగా మేషరాశి నుంచి మీనరాశి వరకు మరి మనకి గ్రహస్థితులు ఉంటాయి. ముఖ్యంగా పెద్ద గ్రహాలైనటువంటి గురుడు మేషము నుంచి 3వ స్థానమైనటువంటి మిథున రాశిలో దాదాపుగా జూన్ 1వ తారీఖు వరకు ఉంటారు. జూన్ 2 నుంచి
ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా 2026 సంవత్సరంలో ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటారు. శని భగవానుడు ఈ సంవత్సరమంతా కూడా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఇదే మీనరాశిలో ఉంటారు, జలరాశిలో. ఆయన మధ్యలో వక్రత్వం పొందుతారు, మరలా రుజుమార్గంలోకి వస్తారు, నక్షత్ర మార్పులు జరుగుతాయి. రాహువు కూడా ఈ సంవత్సరం అంతా కుంభరాశి అయినటువంటి ఆ రాశిలో చక్కగా అక్కడే ఉంటారు. అట్లాగే కేతువు కూడా సింహరాశిలోనే ఉంటారు. మిగతా గ్రహాలైతే గనక రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు, ఈ 4 గ్రహాలు కూడా మాసవారీ మారిపోతూ ఉంటాయి. నెలకోసారి, 28 రోజుకోసారి, 30 రోజులకోసారి, 45 రోజులకోసారి మారేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎప్పుడైతే రాసుల్ని మారుతాయో, నక్షత్ర స్థితిగతుల్లో మార్పులు వస్తాయో, ఏ గ్రహాల యొక్క వీక్షణలు పడతాయో అప్పుడు ఈ రాసుల వారికి రకరకాలైనటువంటి గండాలు, ఇబ్బందులు, రకరకాలైనటువంటి సమస్యలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవి ప్రతి నెల మనం చెప్పుకునేటటువంటి ఈ నెలవారీ ఫలితాలు కావచ్చు, సంక్రమణ ఫలితాలు కావచ్చు, లేకపోతే ఒక గ్రహం మారినప్పుడు కలిగేటటువంటి ఫలితాలు కావచ్చు తెలుసుకుంటూ దానికి తగ్గ పరిష్కారాలు, పరిహారాలు చేసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని, అట్లాగే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ జనవరి 1 నుంచి జనవరి 31 వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని, అట్లాగే మనకి చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది ఆల్రెడీ ప్రారంభమై కొన్ని రోజులు గడిచింది. ఈ యొక్క ధనుస్సు రాశిలో 4 గ్రహాలు ఇప్పుడు మనకి జనవరి 13, 14, 16, 17 ఈ 4 రోజుల్లో కూడా గ్రహాలన్నీ మకర రాశిలోకి, కర్మస్థానంలోకి అడుగు పెడుతున్నాయి. కాబట్టి ఈ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓం జ్ఞానమూర్తయే నమో నమః. మిథున రాశి. మిథున రాశి వారికి 2026 సంవత్సరము జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా గ్రహ గతులను, స్థితులని గనక మనం పర్యవేక్షించుకుంటే వీరి యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి వక్రీగత గురువు, అలాగే సప్తమ మారక స్థానంలో ఉన్నటువంటి జనవరి 15, 16 వరకు కూడా రవి, బుధ, శుక్ర, కుజగ్రహాలు చతుర్గ్రహ కూటమి, 9వ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహ రాహు, 10వ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహము శని, 3వ స్థానంలో ఉన్నటువంటి కేతు. మొత్తం మీద ఈ యొక్క మిథున రాశి వారికి 3వ స్థానంలో ఉన్నటువంటి కేతువు చాలా ఉపయోగకారిగా ఉన్నాడు. వీరు అనుకున్నటువంటి సంకల్పాలన్నీ కూడా వీరి యొక్క సెల్ఫ్ ఎనర్జీతో, సోల్ యొక్క ఎనర్జీతో మాత్రమే, వీరికి ఉన్నటువంటి జ్ఞాపక శక్తి కావచ్చు, తండ్రి యొక్క సహాయ సహకారాల వలన కావచ్చు, లేకపోతే వీరికి ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు కావచ్చు, వీరికి ఉన్నటువంటి కళల యందు ఆసక్తి కావచ్చు, క్రీడల యందు ఉన్నతమైనటువంటి నేర్పు వలన కావచ్చు, మిథున రాశి వారికి ఏదైతే సంకల్పిస్తున్నారో ఆ సంకల్పానికి, ఎందుకంటే ఈ మిథున రాశి వారికి ఈ నెల మొత్తము కూడా ఓన్లీ ఒక్క గ్రహము, కేతుగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. కాబట్టి ఏ పని చేసినా చివరికి మీరు మీ తండ్రితో మాట్లాడాలన్నా, మీ పిల్లలతో అనుకూలంగా ఉండాలన్నా, భార్యతో అన్యోన్యతగా ఉండి సుఖంగా జీవన సరళిని ముందుకు తీసుకువెళ్ళాలన్నా, ఏదన్నా ప్రయాణాలు చేయాలన్నా, ఏదైనా సరే మనస్సులో కొంచెం పసుపుని అరచేతిలో పెట్టుకోవటమో, లేకపోతే పసుపు అక్షతలు అరచేతిలో పెట్టుకొని ఏ పని ప్రారంభం చేయాలన్నా, ఏ సంకల్పం అనుకున్నా, మరి మిగతా గ్రహాలు తక్కువ బలంగా ఉన్నాయి కదా, ఒక్క కేతువు ఎంతవరకు లాగ్గలగడు బండిని. అందుకని గణపతిని మనసులో చక్కగా అష్టోత్తరమైన చదువుకోండి. ఏదీ లేని వాళ్ళు తమ యొక్క సమయానుసారంగా ఓం గం గణపతయే నమః, లేకపోతే ఓం గం అనేటటువంటి అక్షరాన్ని మనసులో ప్రశాంతంగా అనుకొని ఆ అక్షతలు దేవుడి మీద కానీ లేకపోతే మీ మీద కానీ వేసుకోండి. ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అంటే మనలోనే, మన దేహమే దేవాలయము, మనలోనే ఆత్మ అనేటటువంటి దేవుడు ఉంటాడు. కాబట్టి
ఎక్కడైనా మీకు గనక దేవుడు ఎదురుకుండా కనపడకపోతే మీకు మీరే వేసుకోండి, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మదేవుణ్ణి, అన్నీ నేనే అనుకోండి. మరి జన్మరాశిలో ఉన్నటువంటి గురువు, సప్తమంలో ఉన్నటువంటి 4 గ్రహాలు, వీరిని ఈ యొక్క 4 గ్రహాలని శని చూస్తున్నాడు కర్మస్థానంలో. ఇది మహా ఆటంకాలను కలుగజేస్తుంది. అంటే మీరు ఏదైనా సరే ఒక పని చేయాలి, లేకపోతే విద్యాలయాలకి సంబంధించి విద్యకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వ్యాపార సంబంధిత విషయాలు కావచ్చు, అంటే జాయింట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా ఒక గవర్నమెంట్తో లింక్ అయి ఉండి వారు వెళ్ళి గవర్నమెంట్తో మాట్లాడాలన్నా, ముఖ్యంగా కొంతమంది ఉద్యోగాలకి సంబంధించి గవర్నమెంట్తో లింక్ అయి ఉంటారు, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం తాపత్రయపడేవారు ఉంటారు. వారు ఎగ్జామ్స్ రాస్తారు, వాటిల్లో ఎక్కడో వీరు మొత్తం మంచిగానే రాస్తారు, ఎక్కడో మార్కులు తగ్గినాయనో, లేకపోతే గవర్నమెంట్లో ఎవరో ఒకళ్ళు వీరి మీద కసిగట్టి ఆ మార్కులు సరిగ్గా వేయలేదనో, లేకపోతే వీళ్ళు ఓరల్గా ఏదైనా రిప్లై ఇస్తున్నప్పుడు తెలియక మతిమరుపు వలనో, వీరు చదువుకున్న విజ్ఞానం సరిగ్గా ఉపయోగపడకో ఆ యొక్క విషయాలలో, ఉద్యోగ విషయాలలో కావచ్చు, వ్యాపార జాయింట్దారుల విషయంలో కావచ్చు, చాలా అనివార్యమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యంగా. అట్లాగే ఆరోగ్య విషయంలో వీరు బహు జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యము వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆకస్మికంగా ఉద్యోగంలో కొత్త ప్రదేశానికి వెళ్ళేటటువంటి అవకాశము కలుగుతుంది. దానివలన వీరు కుటుంబానికి దూరం అవ్వాలి, పిల్లల యొక్క ప్రేమకి దూరం అవుతారు. అట్లాగే వీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటే అని చెప్పి బాధపడే పరిస్థితి ఎదురవుతుంది. సప్తమంలో ఉన్నటువంటి ఈ చతుర్గ్రహ కూటమి జనవరి 15-16 వరకు కూడా భార్యాభర్తల మధ్య వారి యొక్క ఆచారాల విషయంలో కావచ్చు, సత్ప్రవర్తన విషయంలో కావచ్చు, ఒకరికొకరికి ఉన్నటువంటి ఆత్మ విలువలు అంటే ఆత్మనిగ్రహ శక్తి విషయంలో కావచ్చు, ఒకరికి ఉన్నటువంటి తెలివితేటలు ఒకరు డామినేషన్ చేసుకునేటటువంటి పరిస్థితులు కావచ్చు, సంతానము వీరేదైనా మాట సలహా ఇచ్చినా వారు వినకపోవటం వల్ల కావచ్చు, ముఖ్యంగా అప్పులు తీసుకున్న వాళ్ళు వీరి మీద దండెత్తేటటువంటి పరిస్థితి, దానికి వీరు ఓదార్పుని జవాబుని ఇవ్వటానికి బంధువుల్లో ఎవరు ఉండరు, కుటుంబంలో ఎవరు వీరికి సపోర్ట్ చేయరు, ఒక గణపతి తప్ప. కాబట్టి బంధువుల ద్వారా కూడా లేనిపోని అగచాట్లు పడే అవకాశం ఉంటుంది. ల్యాండ్ బిజినెస్లు కావచ్చు, లేకపోతే బొగ్గు గనులకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేదా వ్యాపార స్థితిగతుల్లో ఏదైనా సరే కొన్ని ఇబ్బందుల వలన వీరు చాలా చాలా అధమస్తపు స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. జనవరి 15 తర్వాత కూడా వీరు అష్టమ రాశిలో ఈ చతుర్గ్రహ కూటమి మిథున రాశి వారికి నిత్య సంకటము, ప్రాణ సంకటంలా ఉంటుంది. గవర్నమెంట్ నుంచి ఎన్నో విరోధపరమైనటువంటి విషయాలు వీరిని ఇబ్బంది పెడితే, తండ్రి యొక్క అనారోగ్య విషయం కావచ్చు, ముఖ్యంగా వీరు కుజుడు అష్టమంలో మారుతాడు కాబట్టి వీరు చేసినటువంటి అప్పులు చివరికి ఎంతో మంచి ఫ్రెండు అవసరానికి 10 రూపాయలు ఇచ్చినవాడు కూడా ఇష్టం వచ్చినట్టు అవమానించడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఉద్యోగం దగ్గరికి వచ్చి మాట్లాడటం, వ్యాపారాల దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఇట్లాంటివి ఎన్నో అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి మిథున రాశి వారికి ఈ నెలలో కనిపిస్తోంది. కాబట్టి ముఖ్యంగా మిథున రాశి వారు ఈ నెలలో ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారపరంగా, భార్యపరంగా, లేకపోతే భర్త పరంగా ఏదైనా అనుకున్న విషయాలు జరగకపోవటము, సంతాన విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అన్నీ జరుగుతున్నాయి. సరే, కొన్ని విషయాలందు వస్త్రాల విషయంలో కానీ, బంగారు విషయం కానీ, లేకపోతే పెట్టుబడులు, సంతాన విషయంలో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ జనవరి 15 తర్వాత కొంతవరకు ఏదైనా లాభకరమైనటువంటి పరిస్థితి జరుగుతుందేమో. అట్లాగే లాంగివిటీ ప్రయాణాలు ఉంటాయి, అది ఉద్యోగరీత్యా కావచ్చు, ప్రమోషన్ రీత్యా కావచ్చు, అక్కడ కూడా వీరు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాల యందు కూడా కొంత ఆచితూచి అడుగు పెట్టాలి. ఎందుకంటే మొత్తము ఒక మాలికా యోగం కలుగుతోంది. ఇటు 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి దాదాపుగా జనవరి 13-14 నుంచే ప్రారంభమవుతోంది ఈ మిథున రాశి వారికి. ఇది కొంచెం దౌర్భాగ్యకరమైనటువంటి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. జాతకంలో ఎన్ని యోగాలున్నా, జాతకంలో ఎన్ని
అనుకూలమైన పరిస్థితులున్న ఈ 4 గ్రహాల వలన మాత్రము, ఎందుకంటే గ్రహాల యొక్క సంపుడీకరణ అంటే ఆ రాశుల్లో ఉన్నటువంటి పరిస్థితులు బాలేదు కాబట్టి వీరు తప్పనిసరిగా నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం కానీ, నవగ్రహ పాశుపత రుద్ర హోమాన్ని కానీ జరిపించుకోండి. ప్రతి నెల అమావాస్య రోజున మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయంలో అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంలో చక్కగా హైదరాబాద్లో ఈ యొక్క హోమాన్ని నేనే దగ్గరుండి చేపిస్తూ ఉంటాను ఋత్వికుల చేత. కాబట్టి ఆ రోజున గ్రహాలన్నిటికీ కూడా, నవగ్రహాలకి, నక్షత్రాలకి, అట్లాగే ఎవరైనా ఏదైనా కోరుకున్నా జరగకపోయినా, లేదా ఎవరి వలనన్నా ఇబ్బందులు పడుతున్నా, ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నా సరే వాటన్నిటికీ పరిష్కారం కోసము ప్రతి అమావాస్యకి కూడా నేను అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నియమబద్ధంగా చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. మిథున రాశి వారు మాత్రము ఈసారి వచ్చేటటువంటి అమావాస్యకి నవగ్రహ పాశుపత రుద్ర హోమము చేయాలని నిశ్చయించుకున్నాను. కాబట్టి ఎవరైనా సరే ఇబ్బందులు ఉండేటటువంటి వాళ్ళు తప్పకుండా నన్ను సంప్రదించండి. ఆ హోమానికి మీరు కూడా సహకరించండి. ఆ హోమం యొక్క భస్మము ద్వారా మీకు సకల శుభాలు జరుగుతాయి. ఓం శ్రీమాత్రే నమో నమః.